ఇది లోపల పెట్టుకో. ఇది దేనికి? మార్టిన్ బాల్ చాలా స్పీడ్గా వేస్తాడు, సేఫ్టీనే కదా ముఖ్యం. ఓ సేఫ్టీ. ఇది పెట్టుకోకపోతే ముందు పళ్ళు రాలుతాయి. ముందుకు రాలిపోకుండా చూసుకోరా. ఇదేంటి ఇంత గబ్బు కొడుతా ఉంది? అది అక్కడ కాదు, ఇక్కడ లోపల ఆ చోట్లో. తప్పుగా కొత్తగా ఏదేదో చేస్తున్నారు. దీనికన్నా లాడ్జి తీసుకురా. లాడ్జా? ఇదేనో గుడ్డలంగడా, ఇది ఒకే సైజులో ఉంటుంది. అయితే ఇది ఎవరికన్నా చిన్నపిల్లకి ఇచ్చే. నేను తెలియక అడుగుతున్నా, ఇదేమన్నా ట్యూబా గాలి కొట్టేటప్పుడు పగలటానికి? వీడు ఒక మెంటలోడు. మార్టిన్ వేసిన సూపర్ బౌలింగ్ లో బెత్లెహం కెప్టెన్ అవుట్ అయ్యాడు. నేను చూసుకుంటా. ఇప్పుడు చూడండి. రే ఆగు, 3 బాలే బాకీ ఉన్నాయి. 3 రన్స్ చాలు. గెలవాల్సిన ఆట. ఓడిపోయిందనుకో మేడ మీద తలకాయ ఉండదు. కుస్తీ పట్లు గడుగా నిన్నెవరా ఇప్పుడు పంపించింది? రే ఇది తినే పోటీ కాదురా. ఒరే మెంటల్, నువ్వు అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. చూసావుగా వాళ్ళంతా నన్ను చూసి ఎలా చప్పట్లు కొడుతున్నారో. రే బౌలింగ్ చేసేది ఆ మార్టినే. నువ్వు హెల్మెట్ పెట్టుకో, వాడి బాలు ఆటం బాంబులో వస్తుందిరా. వాడి బాంబు ఈ రోజు నేను పేల్చేస్తా. పోరా, మెరుపు నుంచి వచ్చిన ఖనిజాన్ని నేను. ఒరే దరిద్రుడా, బ్యాట్ తిప్పి పట్టుకోరా. నువ్వు పోరా వెదవా. బ్యాట్ ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వాడేసే బాల్ని నేనెందుకు కొట్టాలనే ఉద్దేశంతో బాల్ని అసలు తాకనే లేదు. ఎలాగైనా బాల్ని టచ్ చేసి ఇటు వచ్చాయి. రారా, రన్స్ రా. బ్యాట్ తో అలా టచ్ చేసి ఇటు వచ్చాయి. నువ్వు బిల్డప్ లేకుండా ముందు బాలేరా వెదవా. బండోడా సరిగ్గా రా. చివరి బాల్ 6 కొడితే చాలనే ఉద్దేశంతో ఉన్నాడు జాగ్. నీకేమైనా కళ్ళు కనపడట్లేదరా? రే ఆ వెదవ 2 సార్లు బాలేసినట్టు మోసం చేశాడు. రే గుడ్డోడా, వాడు నీకు 2 సార్లు బాలేసాడు రా. నీ మత్తులో వాడేసిన బాల్ నీకు కనిపించలేదు. ఓ అదేనా? చెవి పక్కన జోరికి శబ్దం వచ్చింది. రే ఇదే చివరి బాల్. ముందుకొచ్చి ఎలాగైనా కొట్టు. కొట్టలేదంటే అందరూ చేరి నిన్ను చంపేస్తారు. మురళి ఏంట్రా అలా అంటున్నావు? ఇలా చూడరా, నా కోసం ప్లీజ్ నువ్వు వచ్చి ఇలా నుంచోయే. రే అలా చేయకూడదురా. నిన్నెవరా పిలిచింది? నాకు తెలుసు నువ్వు నిలబడతావు, నువ్వు మంచోడివి. రే పిలవకుండా వచ్చినావు, ఏదో ఒకటి చేయరా. గెలవాల్సిన మ్యాచ్, లేకుంటే ఆ మస్తా నన్ను చంపేస్తాడు. 2 టీంలు ఆతృతతో ఉన్నారు. ఓ జీసస్, ఓ ప్రభువా, కళ్ళు మూసుకుని ఇలాగే నుంచుంటా. నువ్వే తట్టేసి గోల్డ్ కప్పు. విజయం వరించేది సెయింట్ జోసెఫ్ కా బెత్లెహం కా నిర్ణయించే చివరి బంతి. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, వేచి చూడాలి. అక్కడ చూడు, బాల్ బౌండరీకి వెళ్ళింది. జాన్ డక్లస్ కొట్టిన ఒక అద్భుతమైన షాట్ తో సెయింట్ జోసెఫ్ హాస్టల్ ని బెత్లెహం హాస్టల్ ఓడించింది. చివరికి డక్లస్ గెలిపించాడు. గార్డు పెట్టుకొని 100 సార్లు చెప్పాను. పగలడానికి ఇదేనా ట్యూబా అన్నాడు. చూసా ఇప్పుడు ఏమైందో. స్పృహ లేకుండా 1 వారం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. రే విజయ్, ఇప్పుడు నేను బయటికి ఎందుకు తీసుకొచ్చామంటే, ఏదో ఏమీ లేని ఒక పాత సీడీ తీసుకొచ్చి ఆ క్లీచర్ ని సందాయిస్తాం అని తీసుకొచ్చా. అక్కడికి వచ్చి ఎక్స్ట్రా చేస్తే చంపేస్తా. రా. డబ్బిచ్చిన వెంటనే విలాస్ని ఒరిజినల్స్ కాపీస్ అన్నీ ఇచ్చేసింది. ఇంకా అన్నీ మాట్లాడి కాంప్రమైజ్ చేసా. దీన్ని ఇంకా చూడాల్సిన పనే లేదు. అందుకే ఏంటి హ్యాపీనే కదా? సీడీ ఏం మారిపోలేదు కదా? రే మేం బయలుదేరే ముందు మార్కింగ్ అంతా కన్ఫర్మ్ చేసుకుని తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం అందరం ఒకే టీం. అయితే మనందరం ఒక సెల్ఫీ తీసుకుందామా? సోదరి మల్లారా, యుగాండాలో బల్బు పగిలిన విజయ్ కోసం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని టీచ్ చేస్తున్న క్లిచర్స్ టీం ఆ తర్వాత మాకు ఫ్రెండ్స్ అయిపోయారు. దీని తర్వాత మేమందరం ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం. అద్భుతమైన క్యాంపస్, ఫ్రెండ్షిప్ మా అందరికీ దొరికింది. నా చెల్లి పెళ్లికి పిలవడం కోసం మా నాన్న మా కాలేజ్కి వచ్చారు. బాగున్నావురా? బాగున్నాను. కార్డు తీసుకో. మీరందరూ వచ్చేదానికి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ చూసి పెట్టాను. అంకుల్, ఆ రోజు మేము రావడానికి ఏదైనా కారు? మేము రావడానికి కార్ని డ్రైవర్ని పంపిస్తానన్నారు. అలాగా? నాన్న వీడే శ్యామ్, నేను చెప్పాను కదా. హలో బాబు, మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు అంకుల్, ఇప్పుడిప్పుడే కోలుకుంటా. అలాగే నాన్న, వీడు పెళ్లికి రావడానికి చిన్న సమస్య ఉంది. ట్రీట్మెంట్ కోసం అమ్మతో పాటు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్లకుండా ఉంటే తప్పకుండా వస్తా. అలాగైతే సరే. అంకుల్ నేను కూడా రాను. టీమ్ ని ఫుట్బాల్ మ్యాచ్ కి తీసుకెళ్ళాలి. ఆ రోజు లాస్ట్ డే. ఓ అలాగా, సరే ముందు గేమ్ ఆడండి. ఆ మురళి అప్పుడప్పుడు ఓ మొబైల్ తీసుకుని వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. అది ఎక్కడ దాచిపెట్టాడో కనపట్లేదే. ఆఫ్లో ఉంది, ఆన్ చేసి చూస్తా. ఇంత మంచి ఫోన్ని దాచిపెట్టాడంటే ఇందులో ఏదో పెద్ద రహస్యమే దాగుంటుంది.
ఎప్పుడు చూసినా దాంతోనే పడి ఉండు. ఏదైనా కావాల్సి వచ్చి ఫోన్ చేస్తే తీవా? నీకేమైనా పిచ్చా? ఏం కలర్ చీర కావాలని ఫోన్ చేశా, ఏదో నాకు తోచింది తీసుకొచ్చా. తీసుకా. పని చెప్పింది చూడు. బ్లౌజ్ కి తగ్గట్టుగా మ్యాచింగ్ చీర కావాలంట. ఊళ్ళో ఉండే అన్ని షాపులు ఎక్కి దిగా. డిస్ప్లే వస్తుంది MOL మోలు. హాయ్ నల్ల చీర. రే దొంగనాయాలా, చివరిగా ఎవరో మోలు అనే అమ్మాయికి ఫోన్ చేసి ఆఫ్ చేసి పెట్టావు కదా. నేను ఓసారి అమ్మాయికి ఫోన్ చేసి చూస్తే ఎలా ఉంటుంది? చూసింది చాలు, ముందు తినడానికి ఏదైనా పెట్టు. తడితేనే తెరుస్తారని చెప్తారు కదా. మళ్ళీ ఏంది ఈయన ఫోన్ చేస్తున్నాడు ఇక్కడే ఉండి? బాత్రూమ్ నుంచి చేస్తున్నారా? ఎందుకై ఉంటుంది? హలో మోలు. హలో ఒకవేళ స్నానం చేయటం వల్ల గొంతు మారిందా? హలో రఫ్ఫుగున్నా గాని మనసు బంగారం. హలో. ఇలా చూడండి, నలుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత పళ్ళులో ఉన్న హ్యాండ్ వర్క్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. అలాగా? స్నానం చేసిరా? నేను ఓ సూపర్ డిష్ చేసి పెట్టాను. ఆయన మనసులో ఇంకా నా మీద ప్రేమ ఉంది. అది ఫోన్లో మట్టుకే. ఏదో ప్యాలెస్లో ఉండే రాజకుమార్ అనుకుంటా. నలుపు రంగు, పళ్ళులో ఉండే హ్యాండ్ వర్క్ అంటే పళ్ళు తోముకోవటం. ఒకవేళ నన్ను ఇందులోంచి చూసే అవకాశం ఉందా? ఏయ్ ఓకే మోలు, అలవాటు లేకున్నా కానీ ఈరోజు జాక్ స్నానం చేస్తాడు, పళ్ళు తోముకుంటాడు, ఓ అందగాడిలా మారిపోతాడు. అసలు వీడు ఏం చేస్తున్నాడు? మంచి ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడే వచ్చేసారు. రే బండోడా, ఏం చేస్తున్నారా? అందరూ వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయలేం. నేను పోయి స్నానం చేసి వస్తా. నేను తెల్లబడ్డానికి ఇప్పుడు స్నానం చేసి రావాలి. కాలేజీకి రాకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎండలో తిరిగి తిరిగి నా కలర్ అంతా పోయింది. నేను మళ్ళీ అందాన్ని తిరిగి రప్పించాకే నేను మళ్ళీ క్లాస్కి వస్తా. రే పట్టుకో 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 పట్టుకో, వదలొద్దు. ఎటుపక్క వెళ్తున్నారా? ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ కూర్చుంటే బాగా మాట్లాడుకోవచ్చు, ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. అయ్యయ్యో, ఈ బ్లౌజ్ కి ఈ చీర చాలా మ్యాచింగ్ గా ఉంది కదా. ఎందుకే దయ్యంలాగా మనిషిని వెంబడబడతావు? కొద్దిగా దూరంగా నిలబడు. వచ్చింది చూడు. మీలో అపరిచితుడు ఏమైనా దూరేశాడా? ఇప్పుడేగా ఫోన్లో నాతో ప్రేమగా మాట్లాడారు, ఇప్పుడు నేను దగ్గరకు వస్తే ఇలా తిడుతున్నారు. ప్రేమతో మాట్లాడానా? అలాంటి ఎదవను కాదు నేను. కొంచెం చూసుకుని ఆడుకోండిరా. రే ప్యాడ్ పెట్టుకునే ఉన్నావా, లేదంటే మళ్ళీ ఐసీయూలో పడతావు. రే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో తప్పుగానే ఉంది. కొరియా ఆంటీతో మాట్లాడుతున్నాను. నీకేమన్నా తీసుకురమ్మంటావా? 4 ప్యాడ్లు తీసుకురమ్మను. తీ. అయితే ఇదెవరు? ఇది నేనే. ఆ రోజు నా ఫోన్ కొట్టేసిన వాడే. హలో పాపా, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. రేపు 3 గంటలకి జంక్షన్లో ఉన్న మల్లికాలర్జీకి వస్తావా? అక్కడ మన ఇద్దరం హృదయాల్ని మార్చుకుందాం. సచ్చినోడా, నీ అమ్మ కడుపు మాడ, నీకేం పుట్టిందిరా? నీకు అక్క చెల్లెలు లేదురా? ఇంకా పెట్టరా ఫోను. ఇది ప్యాలెస్ లో ఉండే రాణి కాదు, ప్యాలెస్ లో ఉండే పని మనిషి అనుకుంటా.